తూర్పుగోదావరి జిల్లాలో మూడో రోజు పందెం రాయుళ్లు బరిల వద్ద హంగామా చేస్తున్నారు. కోడి పందాల ఆటల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారీ స్థాయిలో బరుల్లో పందాలు కాస్తున్నారు. ప్రస్తుతం మూడో రోజు జరుగుతున్న సంక్రాంతి కోడి పందాలపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. అంకరమ్మ గారు, గోదావరి జిల్లాలో మూడో రోజు కూడా సంక్రాంతి పండుగ చాలా వైభవంగా జరుగుతుందండి బాబు. ఎందుకంటే భోగి రోజు మనం చూసాం కదండి, ఉదయాన్నే లేచిపోయారు, భోగి మంటల్లో పాల్గొన్నారు, ఆ తర్వాత పండుగను ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా పందిరాళ్ళు అయితే అండి 3 రోజుల నుంచి కోడి పందాల బరుల దగ్గరే ఉన్నారండి. తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారండి బాబు. మామూలుగా ఉంది అనుకుంటున్నారంటండి, లక్షల్లో అండి పందాలు. మరి అంటే ₹1,00,00,000 అన్నట్లుగా ఉందండి కోడి పందాల బరి వద్ద. మరి గోదావరి జిల్లాలంటే సంక్రాంతి మామూలుగా ఉంది కదండి. అది చూడండి మరి ఎలా ఉందో కోడి పందాలు బరిల వద్ద ఏర్పాట్లు చూస్తే ఏదో పెళ్లి సందడిగా ఉన్నట్టు, ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లు ఆ జనం చూడండి బాబు. ముఖ్యంగా కుర్రోళ్ళండి వచ్చేస్తున్నారండి, కుర్రోళ్ళు వచ్చేసండి కోడి పందాల్లో మరి విపరీతంగా పందాలు కాస్తున్నారండి. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నాయండి బాబు. మొత్తం ఈ 3 రోజుల నుంచి చూస్తానండి, దాదాపు ఈ గోదావరి జిల్లాలో 100 కోట్ల వరకు కూడా బెట్టింగ్ లో కాశారని చెప్పి అంచనాలు వేస్తున్నారండి బాబు. ఈ తూర్పు గోదావరి జిల్లాలోనే కాదండి, ఆ పక్కన కాకినాడ జిల్లాలోను, ఇటు కోనసీమ జిల్లాలోను, అటు భీమవరంలోను, ఇటు ఏలూరులోను, ఈ 2 గోదావరి జిల్లాలో కోట్ల రూపాయలండి. ఆంధ్రప్రదేశ్ నుంచే కాదండి బాబు, అటు హైదరాబాదు, అటు బెంగళూరు, చెన్నై, ఈ రాష్ట్రాల నుంచి, ఈ నగరాల నుంచి కూడా వచ్చేస్తున్నారండి బాబు. కేవలం బస్సులు కారులోనే కాదండి, విదేశాల నుంచి విమానాల్లో కూడా వచ్చారండి సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి కుటుంబ సమేతంగా అండి. భోగి, నిన్న మకర సంక్రాంతి, ఇవాళ కనుమండి, భారీగా ఎంజాయ్ చేస్తున్నారండి. మూడో రోజు మరి కనుమ కదండి, ముక్కలేంది ముద్ద లేదండి మా గోదావరి వాళ్ళకి. మొత్తం కోళ్ళు ఏంటండి, మేకలు ఏంటండి, విపరీతంగా పండగ చేసుకుంటున్నారండి బాబు. సంక్రాంతి మామూలుగా లేదు గోదావరి జిల్లాలో. అయితే అండి పోలీసుల గురించి చెప్తా విషయానికి వస్తే అండి, గాలి కుదిరేయారండి. కోడి పందాల వద్ద మళ్ళీ కోట్ల రూపాయలు జరుగుతున్నా కూడా యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఆ కోడి పందాలు జరుగుతుంటే సోద్యం చూస్తున్నారండి. విచ్చలవిడిగా పందెం రాయుళ్ళు ఆడుతుండే మద్యం మత్తులో ఇటు రికార్డింగ్ డాన్సులు ఈ జిల్లాల్లో జరుగుతున్నాయండి. ఏం పట్టించుకోవట్లేదండి. గత 5 ఏళ్ళ నుంచి అండి వైసీపీ వాళ్ళు చూసారండి, ఇప్పుడేమో మరి టీడీపీ వాళ్ళండి, అటు జనసేన వాళ్ళండి, మరి ఇటు బీజేపీ వాళ్ళండి, 3 పార్టీలు కలిసే కదండి. మరి ఏమాత్రం ఒక పార్టీ ఉంటేనే ఘనంగా జరిగేది, మరి ఇప్పుడు 3 పార్టీలు కదండి. దానికి తోడు జనం అండి, ఇంకా బెట్టింగ్ రాయాలండి, ఇంకెక్కడ అవుతుందండి కోడి పందాలు. విపరీతంగా జరుగుతుందండి బాబు. న్యాయస్థానాలు ఆపమని చెప్తున్నాయి కదండి, అక్కడ జరగట్లేదండి బాబు. చాలా చోట్ల కత్తులు కట్టి మరి పందాలు ఆడుతున్నారండి. ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు ఆడాలని చెప్పి చాలా మంది కోరుకుంటారండి, కానీ అది జరగట్లేదండి బాబు. ఇది ఇలా చెప్తేనండి బాబు, పోలీసులు మాత్రం నోటీసులు ఇస్తారండి. అందువల్ల చాలా మంది ముందుకొచ్చి భయపడి చెప్పట్లేదండి బాబు. ప్రభుత్వం కూడా దీన్ని ఎంకరేజ్ చేయడం అంటే అధికారికంగా కాకుండా అనఫీషియల్ గా కూడా రాజకీయ నాయకులండి వెనకాలండి కోడి పందాలను ఎంకరేజ్ చేయడంతో ఎక్కడ పడితే అక్కడ గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు జరుగుతున్నాయండి. ముఖ్యంగా అండి 300 బర్రెలు పైగానే గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్నారన్న అంచనాలు ఉన్నాయండి. మరి దీని మీద మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాల్సింది. కోడి గెలిచిందా చట్టం గెలిచిందంటే ఫైనల్ గా మరి కోళ్లే ఇక్కడ బరిలో గెలుతున్నట్లుగా కనిపిస్తుందండి. అనేక ఆరోపణలు వస్తున్నాయండి పోలీసుల మీద కావచ్చు, రాజకీయ నాయకుల మీద కావచ్చు. ఎవరో పట్టించుకోవట్లేదండి బాబు. పండగ వెళ్ళి మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది. వాళ్ళతో అయిపోతాయిలేండి. మొత్తం 3 రోజులు కోడి పందాలు మామూలుగా లేదండి, కోట్ల రూపాయలు బెట్టింగ్ నడిచిందండి. కోడి పందాలే కదండి బాబు, మామూలుగా ఈ బరిలో ఇవి కూడా ఉంటాయి కదండి, ఏదో గుండాట్లు ఇలాంటివి కూడా ఉన్నాయండి. మొత్తంగా అయితే పందెం రాయుళ్ళు కొంతమంది నష్టపోగొట్టుకుంటే కొంతమంది గెలిచి ఆనందపడుతున్నారండి. మొత్తంగా అయితే భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి, కనుమ అయితే గోదావరి జిల్లాలో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి బాబు. రండి మీరు కూడా. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్.